వనజ కూతురే శ్రీవల్లి అని వైజయంతి, వనజ ఇద్దరూ కూడా ఆధారాలతో తేల్చి పడేస్తారు. దాంతో మేము ఇప్పుడే శ్రీవల్లిని తీసుకువెళ్తాం అని వనజ చెప్తుంది. కేదార్, మీ అమ్మగారి ఫోటో నీ ఫోన్లో ఉంది కదా, ఒకసారి నీ ఫోన్ తీసుకొచ్చి మీ అమ్మగారి ఫోటోని శ్రీవల్లికి చూపించు కేదార్ అని ధాత్రి చెప్తుంది. అలాగే ఇప్పుడే వెళ్తున్నా అని కేదార్ పైకి పరుగులు పెడుతూ వెళ్తే ఈ లోపల ధాత్రి అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అక్క శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతూ ఉంటే ధాత్రి స్నాక్స్ పట్టుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడే ఫ్లైట్ టైం అయ్యిందని శ్రీవల్లిని వనజ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారని కౌశికి చెప్తుంది. అయ్యో, అలా జరగకూడదు, ఇంతలోపే తీసుకువెళ్ళటం ఏంటి అని ధాత్రి, కేదార్ పరుగులు పెడుతూ బయటికి వస్తారు. అప్పుడే శ్రీవల్లి కారులో వెళ్తూ ఉంటే కారు ఆపండి అని ధాత్రి, కేదార్ పరుగులు పెడతారు. అయినా కూడా కారు వెళ్ళిపోవటంతో ఇప్పుడు నా డౌట్ ఇంకా పెరిగిపోయింది కేదార్. శ్రీవల్లిని ఖచ్చితంగా వాళ్ళు మోసం చేసి తీసుకువెళ్తున్నారు. శ్రీవల్లి వాళ్ళ కూతురు కానే కాదు అని ధాత్రి అంటుంది. తర్వాత వైజయంతి, వాళ్ళకి జేడీ, కేడీ అనే పోలీస్ ఆఫీసర్లు బాగా తెలుసు. వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా కూడా మిమ్మల్ని ఉప్పు పాతర వేయకుండా అస్సలు వదిలిపెట్టరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు, రాష్ట్రం దాటించి తీసుకువెళ్ళిపోండి అని వైజయంతి ఫోన్లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జేడీ, కేడీ ఇద్దరు శ్రీవల్లిని వెతుక్కుతూ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అసలు వాళ్ళు శ్రీవల్లి కన్న తల్లే కాదు అని జేడీ అంటే, శ్రీవల్లిని మనం ఖచ్చితంగా కాపాడాలి జేడీ. తనని రాష్ట్రం దాటించక ముందే శ్రీవల్లిని మనం కాపాడాలి. ఖచ్చితంగా వాళ్ళు ఈ స్టేట్ దాటించటానికే చూస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే శ్రీవల్లి మనకు దూరం అయిపోతుంది అని కేదార్ హెచ్చరిస్తూ ఉంటే ధాత్రి తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మేనమామ అని చెప్పిన అతనైతే శ్రీవల్లి పక్కనే కారులో కూర్చొని శ్రీవల్లి వైపు అధోరకంగా చూస్తూ ఉంటే శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి శ్రీవల్లిని ఎలా కనిపెడతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.